మీరు చెప్పే ప్రతి నిజాన్ని ఎవ్వరు కూడా కనకరించకుండా మన మీద బురద చల్లడానికే ట్రై చేస్తానన్న. అవును. అయినప్పటికీ మీరు మాలాంటి వాళ్ళకు ధైర్యంగా మీరు ముందు నిలబడతానంటే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదన్నా. థ్యాంక్ యూ అన్న. వీళ్ళ ఘోరాలు ఎట్లున్నాయో తెలుసా అన్న? సిండికేట్ షాప్ లా కాడ, బ్రాండ్ షాప్ లా కాడ విన్నా అది దీన్ని ఏమంటారు, అదేమంటారు అన్న, దాన్ని చెప్పండి చెప్పండి. పర్మిట్ రూములు, పర్మిట్ రూముల కాడ పక్కకే బ్రాండ్ షాప్ ఉంటది. ఆ సందులన్నా, ఆ సందులలో కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా పట్టుకుంటాను. అదే బ్రాండ్ షాప్లలో కాడ రాత్రి పోయి ఇంటికాడ పండుకున్న లేపి ఇచ్చేస్తే అయిపోతారు కదన్నా. అయ్యా చెప్పండి చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అయ్యా ఈ హైడ్రా పైడ్రా ఇవన్నీ మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకే. నా పేరు సంపద అన్న, అంకుల్ అన్న, అంకుల్ నీకు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అండి. అన్నా, నా పేరు జలంధర్ రెడ్డి, చెప్పండి. యాదాద్రి డిస్ట్రిక్ట్ భువనగిరి మండలం, చెప్పండి విలేజ్. చెప్పండి చెప్పండి. మీది లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్, బాగుంది. హైడ్రా మీద అసలు ఈ హైడ్రా తోటి జరుగుతుంది ఏంటంటే, అసలు ఇచ్చిన హామీలు కానీ ఏది చేయలేను అని చెప్పి ఇది ఒక నడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఆ హైడ్రా కూడా శనివారం ఆదివారమే పెట్టుకుంటున్నారు ప్రోగ్రామ్. అవును, అది నడుస్తుంది మన తెలంగాణలో. రైట్ అన్న. హలో అన్నా, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. అన్నా, మా దగ్గర లక్షలు కాలంలో చారణ 60 మంది ఉంటారు అన్న. లక్షలోపు కారణలు అది ఎట్లా కావాలనే. హలో హలో అన్నా, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు అన్నయ్య, నీ చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఇప్పుడు బఫర్ జోన్ లా FTL లా కూలుస్తున్నారు కదా, ఏమైనా ఇయర్ ఉందా? 1970 నుంచి కానీ, 80 నుంచి కానీ, 90 నుంచి కానీ, 2000 నుంచి కానీ ఉన్న అది ఏదో సబ్జెక్ట్ ప్రకారం కూలిస్తే సంతోషమే. కాకపోతే మన వెంచర్లు వేస్తారు కదా వాళ్ళు, అంటే ఐ మీన్ వెంచర్లు వేస్తుంటారు కదా, వాళ్ళ మీద ఎందుకు పడతలేరు? అన్న, ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతారు అందరూ. ఇప్పుడు అక్కడ బిల్లింగ్ కు పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ. నేనేమంటున్నానంటే, కరెంటు బిల్లులు కట్టిళ్ళు, నల్లా బిల్లులు కట్టిళ్ళు, ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఛార్జీలు తీసుకున్నారు. ఈ రోజు వచ్చి మళ్ళీ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ లొల్లి చేస్తున్నారంటే ఏంది? అదే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు వీళ్ళు. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ అంటే ఐ మీన్ పవర్ కనెక్షన్ ఇచ్చిండ్రు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండ్రు, మున్సిపాలిటీ ఇచ్చిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు వీళ్ళు. అనవసరంగా ఏదో బీదోళ్ళు ఈ రోజు 35 lakhs 45 lakhs వాడు కొన్నాడు, వాడు కొని కట్టుకున్నాడు, 3 రూపాయల మిషనరీ ఉంది వాళ్ళ ఇంట్లో, అనవసరాన్ని తొలగొట్టింది ఈ రోజు. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? అది 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 ఎవరు క్వశ్చన్ చేయలే, వాళ్ళు గవర్నమెంట్ కి ఎవరు క్వశ్చన్ చేయాలి? ఏడుస్తున్నారు, మంచి జనాలు ఏడుస్తున్నారు. అవునన్నా, అవునన్నా. పొలిటికల్ లీడర్ ఏమో మన ముఖ్యమంత్రి గారు అన్నారు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ లో కూడా ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా సరి చెప్తున్నాడు. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చిన ఒక 1 month టైం ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ మీద? రైట్, నేను చెప్తా అన్నా, మీరు లైవ్ చూడండి. రైట్, నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలామంది కూడా వాళ్ళ ఆక్రోశాన్ని, ఆవేశాన్ని కట్టలు తెంచుకొని బయట పెట్టచ్చు, రూల్స్ మాట్లాడచ్చు. అరే, ఎక్కడున్నాయి బై రూల్స్? భారత రాజ్యాంగంలో ఓటుకు ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులను ఏమన్నా ఓట్లు వేయడానికి డబ్బులు పంచమని రాజ్యాంగంలో ఉందా? బిర్యానీ పొట్లాలు ఇవ్వమని రాజ్యాంగంలో ఉందా? మందు బాటిలు పంచమని రాజ్యాంగంలో ఉందా? ఇష్టానుసారంగా చెట్ల సాట్లకుండి ఫోటోలు తీయమని రాజ్యాంగంలో ఉందా? లేకపోతే పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి మీద అకారణంగా అక్రమంగా కూడా కేసులు పెట్టాలని భారత రాజ్యాంగంలో ఉందా? ఎక్కడ ఉన్నది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. హలో, నమస్తే అండి, ఒక్క నిమిషం మీరు లైన్లో హోల్లో ఉండండి. అయితే ఇక్కడ ఎక్కడ రాజ్యాంగం ఉంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి.
తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు హైడ్రాకు సంబంధించి కూల్చివేస్తున్నారు. వాళ్ళు కూల్చేవనివ్వండి, కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసినప్పుడు, నోటీసులు ఇవ్వనప్పుడు ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ను కూల్చెల్లడానికి మీ ఇష్టానుసారంగా మీరు వెళ్తున్నారు కావచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు కావచ్చు. అధికారులు ఇక్కడ రాజ్యాంగం ఉందా, లేకపోతే మేము యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని అనుసరించి మేము ముందుకెళ్తాం, ఇక్కడ హైడ్రా కమిషనర్కు సంబంధించి మాకు నచ్చినట్టుగా మేము వెళ్తామంటే కుదరదు, కుదరదు, కుదరదు. మీరు నోటీసులు సర్వ్ చేసినప్పుడు 24 గంటలు 48 గంటల ముందు మళ్ళొక్కసారి వాళ్ళకి గుర్తు చేస్తే తప్పేంది. కొన్ని చోట్ల నోటీసులే సర్వ్ చేయలే. సెంట్రింగ్ కర్ర, తాలిబొట్టు అండి, తాలిబొట్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తాలిబొట్టును పూర్తిగా కూడా తాలిబొట్టును కుదోబెట్టి సెంట్రింగ్ కర్ర తీసుకువచ్చి పనులు చేస్తూ ఉన్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? మరి ఆ రోజు ఆ బిల్డింగ్లకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చాడు? శ్రీమున్ ఎత్తురు లేదా, అన్నం తింటలేరా, గాడిద కొడుకులారా, మీరు అధికారులా? వాళ్ళని ఎన్కౌంటర్ చేయి ఫస్ట్. వాళ్ళ ఇళ్లకు వీళ్ళని తీసుకెళ్ళి బాధితులను అక్కడ వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏవి? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ప్రభుత్వ భూములని ఒకరు, లేదా FTLలో ఉన్నదని ఒకరు, బఫర్ జోన్లో ఉన్నదని ఒకరు, మీ ఇష్టానుసారంగా ఇక్కడ ఏ రాజ్యాంగం రాసి ఉంది నాకు చెప్పుర్రి. నేనేమంటున్నానంటే ఇక్కడ భారత రాజ్యాంగమే కదా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేది. భారత రాజ్యాంగం ఉన్నప్పుడు ఆదివారం రోజు ఎందుకు టార్గెట్ చేసిళ్ళు అంటే కోర్టులు ఉండేయనా, చట్టాలు ఉండేయనా, మా చేతిలో ఏది ఉండదనా? ఈ ఒక్క రాత్రి ఎందుకు ఆలోచిస్తున్నారు? అజ్దుద్దీన్ ఓవైసీకి సంబంధించి, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజ్లో విద్యార్థుల జీవితాలట ఇక్కడ 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టార్జితాన్ని EMIతో కట్టుకున్న ఇంటికి ఏంది నిండు బాలింత ఉన్న ఇంట్లో కూడా కనీసం కనికరం లేకుండా ఎల్లగొడితే అక్కడ విద్యార్థుల జీవితాలకేమో రక్షణ కల్పిస్తారట, ఈడ కుటుంబాలను బాలింత రాబోయే తరానికి మాత్రం సమాధి కడతారట. ఇది ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పగలుగుతారా? హైడ్రా